ఏపీలో ఓ మంత్రికి సొంత కూటమి నేతే చుక్కలు చూపిస్తున్నారా? తనకు తిరుగు లేదు అని భావిస్తూ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి చుట్టం చూపుగా పర్యటిస్తున్న మంత్రి సత్యకుమార్కు చెక్ పెట్టేందుకు అదే నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పావులు కదుపుతున్నారా? మంత్రి కార్యక్రమాలకు టీడీపీ క్యాడర్ దూరంగా ఉండటం, శ్రీరామ్ మాత్రం ఇంటింటా తెలుగుదేశం పేరుతో గ్రామాలలో విస్తృతంగా పర్యటిస్తుండటంతో ధర్మవరం కూటమిలో విభేదాల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఇందుకీ మంత్రి సత్యకుమార్ యాదవ్, పరిటాల శ్రీరామ్ మధ్య అసలు పంచాయతీ ఏంటి? ఎవరి ప్రాధాన్యత తగ్గుతోంది? ఎవరి ఆధిపత్యం పెరుగుతోంది? లెట్స్ వాచ్. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో రాజకీయాలు నెమ్మదిగా వేడెక్కుతున్నాయి. కూటమి అధికారంలో ఉన్నప్పటికీ నియోజకవర్గంలో బీజేపీ, టీడీపీ నేతల మధ్య విభేదాలపై చర్చ జరుగుతోంది. ధర్మవరం ఎమ్మెల్యేగా బీజేపీ సీనియర్ నేత సత్యకుమార్ యాదవ్ కొనసాగుతున్నారు. చంద్రబాబు కేబినెట్లో ఏకైక బీజేపీ మంత్రిగా సత్యకుమార్ యాదవ్ ఉన్నారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయితే మంత్రి సత్యకుమార్ ఉమ్మడి అనంతపురం జిల్లాకు నాన్ లోకల్ కావడం, మరోవైపు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వ్యవహరిస్తుండడం ఇప్పుడు రాజకీయ చర్చకు కారణమవుతోంది. గత ఎన్నికల్లో ధర్మవరం అసెంబ్లీ టికెట్పై పరిటాల శ్రీరామ్ గంపెడ ఆశలు పెట్టుకున్నారు. టీడీపీ నుంచి టికెట్ వస్తుందని భావించారు. కానీ చివరి నిమిషంలో ధర్మవరం అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. బీజేపీ అభ్యర్థిగా సత్యకుమార్ యాదవ్ బరిలోకి దిగడం, ఎన్నికల్లో విజయం సాధించడం, ఆ తర్వాత చంద్రబాబు కేబినెట్లో కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం చకచకా జరిగిపోయాయి. ఎన్నికల తర్వాత కూటమి అధికారంలోకి రావడంతో మంత్రి సత్యకుమార్, టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ కలిసి పనిచేస్తున్నట్లే కనిపించారు. అయితే దాదాపు 2 ఏళ్ల తర్వాత ధర్మవరం కూటమిలో విభేదాలు తెరపైకొస్తున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయంటూ టీడీపీ, బీజేపీ కూటమి వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమం ఈ చర్చకు మరింత ఆజ్యం పోసిందన్న టాక్ కూడా వినిపిస్తోంది. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నేతన్న సేవలో కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ హాజరు కాలేదు. అంతేకాదు శ్రీరామ్కు కనీసం ఆహ్వానం కూడా అందలేదన్న చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోంది. దీంతో కూటమి నేతల మధ్య దూరం పెరుగుతోందన్న ప్రచారం మరింత ఊపందుకుంది. మరోవైపు పరిటాల శ్రీరామ్ మాత్రం ఇంటింటా తెలుగుదేశం కార్యక్రమంతో ధర్మవరం నియోజకవర్గంలో యాక్టివ్గా మారారు. ధర్మవరం పట్టణంతో పాటు నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు, ప్రజలను కలుస్తూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకువెళుతున్నారు. ఇలా శ్రీరామ్ నియోజకవర్గంలో తన రాజకీయ కార్యకలాపాలను విస్తృతం చేస్తుండడం ఇప్పుడు ధర్మవరం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓవైపు మంత్రి సత్యకుమార్ నియోజకవర్గంలో అందుబాటులో ఉండడం లేదన్న చర్చ, మరోవైపు పరిటాల శ్రీరామ్ గ్రామాన తిరుగుతూ పార్టీ క్యాడర్తో మమైకం అవుతూ ఉండడం కూటమిలో కొత్త సమీకరణాలకు కారణమవుతోందన్న ప్రచారం కూడా జరుగుతోంది. శ్రీరామ్ తనదైన శైలిలో నియోజకవర్గంలో పట్టు పెంచుకుంటూ ముందుకు వెడుతున్నారని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే పరిటాల శ్రీరామ్ ఒంటరిగా నియోజకవర్గంలో పర్యటిస్తూ టీడీపీ క్యాడర్పై తన ప్రభావాన్ని పెంచుకుంటుంటే ధర్మవరం నియోజకవర్గంలో తన ప్రాధాన్యత తగ్గుతోందన్న భావన మంత్రి సత్యకుమార్లో ఉందన్నది కూటమి వర్గాల్లో వినిపిస్తున్నమాట. అందుకే అధికారిక కార్యక్రమాల్లో పరిటాల శ్రీరామ్కు ప్రాతినిధ్యం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే ఈ విషయంపై మంత్రి సత్యకుమార్ వర్గం కానీ పరిటాల శ్రీరామ్ వర్గం కానీ నోరు తెరవడం లేదు. ఇక మంత్రి సత్యకుమార్ కార్యక్రమాలకు పరిటాల శ్రీరామ్ హాజరు కాకపోవడంతో ధర్మవరం టీడీపీ క్యాడర్ కూడా మంత్రి పర్యటనలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా కూటమి నేతల్లో చర్చ జరుగుతోంది. దీంతో ధర్మవరంలో అధికార కూటమి కార్యక్రమాలు కూడా టీడీపీ, బీజేపీ వర్గాల మధ్య సమన్వయ లోపాన్ని ప్రతిబింబిస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది. ఇద్దరూ కూటమిలో కీలక నేతలే అయినా నియోజకవర్గంలో ఎవరి మాట నెగ్గాలి, ఎవరికి ప్రాధాన్యత ఉండాలి అన్నదే అసలు ప్రశ్నగా మారిందన్న చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ పరిటాల శ్రీరామ్ ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జిగా నియోజకవర్గంలో తన రాజకీయ ఉనికిని బలపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారా? మరోవైపు ఎమ్మెల్యేగా, మంత్రిగా ధర్మవరం నియోజకవర్గంపై తన పట్టు కొనసాగించాలని సత్యకుమార్ యాదవ్ భావిస్తున్నారా? ఈ రెండు వర్గాల రాజకీయ కదలికలతోనే ధర్మవరం కూటమి రాజకీయం ఆసక్తికరంగా మారిందన్న చర్చ జరుగుతోంది.